పూజించుము తల్లిదండ్రులను ప్రేమించుము గురువును గౌరవించుము తల్లిదండ్రులు దైవముతో సమానము తల్లిదండ్రులు దైవముతో సమానము. తల్లి దేవత, తండ్రి దేవుడు. మరి వీళ్ళంతా అనాథలు ఎందుకయ్యారు? ఇదిగో పిల్లలు, ఇలా రండి. రేపు మన శరణాలయానికి మంత్రి గారు వస్తున్నారు. మీరు ఇలా దరిద్ర మొహాలతో చింపి జుట్టుతో ఉంటే మన అనాథ శరణాలయం పరుగు పోతుంది. అయితే రేపు మాకు సెలవా మేడం? ఎంతసేపు పని ఎగ్గొడదామని జాసే. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, రేపు మంత్రి గారి ముందు ఇలాంటి పిచ్చి కోతలు కూర్చారంటే వీపుల మీద వాతలు పెడతాను. వెళ్ళండి. అడ్డమైన వెదవులు కనిపారేసిన దిక్కుమాల సంతంతా ఏమిటి ఇదే ఇక్కడ వేలాడుతుంది? పొద్దున సూర్యగాన్ని కొట్టింది మేడం, అందుకే ఈ పనిష్మెంట్. ఏయ్, ఎందుకు కొట్టావే? నన్ను ఆడముండని తిట్టాడు. తిడితే కొట్టాలా? నిన్ను ఆడముండ అంటే నీ కోపం రాదా? ఏయ్, నిన్ను అనాథముండా, దొంగతనం చేస్తావా? మంత్రి గారి కోసం చేసిన సీట్లు తినేస్తావా? పార్టీ ఆఫీస్ లో వేరే ఫంక్షన్ ఉంది, తొందరగా కానివ్వండి. మంత్రి గారిని కాకబట్టి ఈ సంవత్సరం ఫండ్స్ కూడా తినేయాలి ఈవిడి గారి తాపత్రయం. ఈ అనాథ పిల్లలు చూస్తుంటే నాకు జాలి. తల్లి తండ్రులు లేని వీళ్ళని చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. వీళ్ళందరూ నా పిల్లలు లాంటి వాళ్ళు. వెయ్యరా నాన్న, వెయ్యి. అందుకనే నా పుట్టినరోజు వీళ్ళ మధ్య చేసుకుంటున్నా. ఫోటో ఏది? ఫోటో తల్లిదండ్రులను ప్రేమించుము. ఏయ్ జ్యోతి, చెప్పవే. ఎందుకు చెప్పాలి? మాకు తల్లిదండ్రులు లేరు, మేము అనాథలం. నేనే కాదు, ఇక్కడ ఎవ్వరూ చెప్పరు. ఏయ్, అందరు నేను చెప్పినట్టు చెప్పండి. మేము తల్లిదండ్రులను ప్రేమించము. ఎందుకు తల్లి ఎప్పుడు ఏదో అల్లరి చేసి దెబ్బలు తింటూ ఉంటావు? నేనే వాళ్ళు వచ్చేసాను తాతయ్య. మేము అనాథ పిల్లలమని పని మనుషుల కంటే హీనంగా చూస్తున్నారు. ఎలాగో మాకు తల్లిదండ్రులు లేరు కదా, ఎందుకు పూజించాలి? అందుకే అలా అన్నాను. అయ్యో పిచ్చి తల్లి, అందరి సంగతి తెలియదు గాని నీకు మాత్రం తల్లి తండ్రి ఉన్నారు. తాతయ్య, నాకు అమ్మ నాన్న ఉన్నారా? ఉన్నారమ్మా. నీ తండ్రి ఒక తాగుబోతు వెధవ. బియ్యం లేవండి. ఇంకా ఏం లేవు? బియ్యం లేవు, పప్పు లేవు, ఉప్పు లేవు, చింతపండు లేవు, ఏదడుగు లేవు లేవు లేవు. కిరసాయందా? అందరూ నెత్తి మీద పోసుకుని అంటీ చావండి. నిన్ను పోషించలేక గుమాస్తాకి లంచం ఇచ్చి నిన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. నువ్వేనా మా అమ్మవి? ఎవరమ్మా నువ్వు? జ్యోతి, అనాథ శరణాలయం. పాలు తాగుతావమ్మా? పాలు డోకు. కాఫీ తాగుతా. సాయిత్రి, కాఫీ. కాఫీ హోటల్ నుంచి తెప్పించిందేమో. కాదు, అమ్మ కాసిందే. నువ్వెవతవే? నేనే నాన్న, జ్యోతిని. నువ్వు అనాథ శరణాలయంలో పాడేసావే, ఆ జ్యోతిని. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? అక్కడ నాకు అస్సలు బాగోలేదు. బాలేదా? బయటికి అక్కడికి చావు. మళ్ళీ వచ్చావంటే కాళ్ళు కొడతాను. దొంగముండా, ఎవరితో పిచ్చిది, తలుపులు తెరవద్దు, కరుస్తుంది.
అమ్మా ఆకలిస్తుందా? అబద్ధం. 2 ముద్దలు తిను. మా అమ్మవు కాదు. నేనే మీ అమ్మని కాదు, నువ్వు మా అమ్మవు కాదు. అమ్మవైతే అలా అనాథ సన్నాయంలో పాడేస్తావా? తప్పేనమ్మా, నాన్నగారు నాకు తెలియకుండా వేశారు. అబద్ధం. మరైతే వాళ్ళనెందుకు వేయలేదు? కొద్దిగా తినమ్మా. నాకే వద్దు. ముష్టి దానిలో ఎక్కడ కూర్చుని తినాలా? నాన్నగారికి నచ్చ చెప్పి సాయంత్రం ఇంట్లోకి తీసుకెళ్తానుగా. అయితే నేను సాయంత్రం వచ్చి తింటాగా. అమ్మా, తలుపు తీయమ్మా. తలేస్తుందమ్మా. అమ్మా, తలుపు తీయమ్మా. నాన్న, తలుపు తీ నాన్న. తలేస్తుంది నాన్న. భయంగా ఉంది నాన్న. నాన్న, తలుపు తీ నాన్న. అక్క, నువ్వైనా చెప్పక్క. తలేస్తుందక్క. పాపం పసిపిల్ల వర్షంలో తడిసిపోతుందండి. తడిసిపోతే ఏం చచ్చిపోదు, చచ్చిపోయినా మనకేం నష్టం లేదు. పెద్ద దయారసం కారిపోతుంది. ఎలా? చిన్నపిల్ల ఏదన్నా తప్పు చేస్తే 2 దెబ్బలు కొట్టాలి, 4 తిట్లు తిట్టాలి. తెల్లారులు వర్షంలో నిలబెడితే ఎలాగమ్మా? కడుపును పుట్టిన బిడ్డని అనాశరణాలయంలో పారేస్తున్న కషాయోళ్ళు నేనెక్కడ చూడలేదమ్మా. పసిపిల్ల అదొకటి మనకు బరువు అవుతుందా? రమ్మని లోపలికి. నాన్న లోపలికి రమ్మంటున్నారు. ఏయ్, దేవుడు దయవల్ల నాన్న నిన్ను లోపలికి రమ్మంటున్నారు. రా, లే. కొడిపోయి చచ్చిపోతుందండి. కాస్త పీడాపోతుంది. మళ్ళీ ఇక్కడ కనపడాలంటే చంపేస్తాను. మళ్ళీ ఒక ప్రాణం తీసేస్తాను. పో. మళ్ళీ అది వచ్చినప్పుడు తలుపులు తీశారంటే మీతో చేస్తాను. జాగ్రత్త. మళ్ళీ వచ్చినట్టు దరిద్రపుండా. నీ పేరేనా సూర్యనారాయణ? అవును. ఒంట్లో కొవ్వుంది కదా అని పిల్లల్ని కని పారేస్తే పోషించడానికి ఉన్నాయనుకున్నారా మా అనాథ శరణాలయాలు? పసిపిల్లని కూడా చూడకుండా మెడబెట్టి బయటికి గెంటేస్తే నాకు జాలేసి నేనే మీకు రిపోర్ట్ ఇచ్చాను. అంత జాలేస్తే ఇంటికి తీసుకెళ్ళి పెంచుకోవాల్సింది. షటప్. వాళ్ళు కేసు పెట్టారంటే ఆ పిల్లగారి ఖర్చంతా అనా పైసలతో సహా కక్కిస్తారు. ఉండండి సార్, ఎప్పటికైనా ఒక మగపిల్లాన్ని కనకపోతానా అని చెప్పి దీని తల్లితో కనెక్షన్ పెట్టుకున్నాను. ఆ దరిద్ర పెనుగా మళ్ళీ ఆడదానే కానీ చచ్చింది. అది ఇంకా చాలా మందితో తిరిగేది. ఇది నాకే పుట్టిందని గ్యారెంటీ ఏమిటో. వచ్చాబుద్దో కేసులు తీసుకెళ్లి నక్కలేదంటే వీడే నిజం చెప్తాడు. అబ్బా, ఎక్కడైనా తగిలి చచ్చిపోతే ఫ్యామిలీ మొత్తం నాశనాలు చేయాల్సి వస్తుంది. నాకే పుట్టిందిలేండి. పాప లోపలికి వెళ్ళమ్మా. మళ్ళీ పిల్లలు కొట్టినట్టు కానీ తిట్టినట్టు కానీ తెలిసిందో నీ మక్కలేరు కొట్టి బొక్కలు చూస్తాను. జాగ్రత్త. దేవుడి దయ వల్ల నాలాగే మీకు కూడా 4 ఆడపిల్లలు పుడితే అప్పుడు తెలుస్తుంది ఎంత దరిద్రపు. నేను అనాథ శరణాలయానికే వెళ్ళిపోతానండి. బాగుందమ్మా. ఇంత జరిగాక వెళ్ళిపోతానంటావేమిటి? అవును, అండి ఏంటి? అమ్మానే పిలు. ఏ జ్యోతి, ఇక నుంచి నువ్వు మాతోనే ఉంటావు కదమ్మా. నాకు కొత్త గౌన్ ఉంది అని నువ్వు వేసుకో. నీ గౌన్ నేను వేసుకోవాలంటే నాలాంటి వాళ్ళిద్దరు కావాలి.